దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవరవల్లి మండలం హన్మకొండ జిల్లా యందు 2024 సంవత్సరం సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నవి. ఇట్టి బ్రహ్మోత్సవాల భాగంగా 10వ తారీఖున బుధవారం మొదలై 18వ తారీఖు గురువారంతో ముగుస్తాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల భాగంగా 10వ తారీఖు రోజు కళ్యాణ మహోత్సవం నిర్వహించబడినది. ఇట్టి కళ్యాణ మహోత్సవంలో మన స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దంపతులచే మరియు చుట్టుపక్కల మండలాల గ్రామాల ప్రజలు 2000 మంది పాల్గొని స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా సాయంత్రం భోజన సదుపాయాలు నిర్వహించాము. మరియు ఈ జాతరలో భాగంగా 11వ తారీఖు నాడు త్రిశూల పూజ ఉపనిషత్ కార్యక్రమం నిర్వహించబడింది. 12వ శుక్రవారం రోజు వాస్తు పూజ, 13 శనివారం లక్ష బిల్వార్చన కార్యక్రమం, 14 ఆదివారం భోగి పండుగ, 15 సోమవారం ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి బండ్లు తిరిగే కార్యక్రమం, 16 మంగళవారం నాగవెల్లి పుష్పయాగం, 17 బుధవారం త్రిశూల స్నానం, 18వ తారీఖు గురువారం రోజు అగ్నిగుండాలతో ఇట్టి కార్యక్రమం ముగుస్తుంది. ఈ బ్రహ్మోత్సవాల భాగంగా గత సంవత్సరం 4 నుంచి 5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారని అంచనా వేశాం. ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం మరియు రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర ఉంది కాబట్టి సమ్మక్కకు వెళ్ళే ప్రతి భక్తులు వీరభద్రస్వామిని దర్శించుకొని తదుపరి సమ్మక్కను దర్శనం చేసుకుంటారు. కావున వారికి సరిపడా ఏర్పాట్లు చేశాము. మరి స్త్రీలకు కానీ వారందరికీ మరుగుదొడ్లు కానీ స్నానఘట్టాలు కానీ మరియు క్యూ లైన్స్ కానీ అన్ని ఏర్పాటు చేశాము. ఎవరికైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది అయితే ఇక్కడ ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా 2 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏమైనా ఇబ్బంది అక్కడ కలవచ్చు. ఎవరైనా పిల్లలు ఏమైనా తప్పిపోయినా ఎవరికైనా మీకు ఇబ్బంది జరిగినా అనౌన్స్మెంట్ కార్యక్రమం ఇక్కడ పోలీస్ పికెటింగ్ ద్వారా పెట్టాము. 450 మంది పోలీస్ బందోబస్తు వేస్తున్నారు. మరియు ఈసారి 4 రకాల టికెట్స్ ఉంటాయండి. ఒకటి ధర్మదర్శనం, ఒకటి ప్రత్యేక దర్శనం 50 రూపాయలు, శీఘ్ర దర్శనం 100 రూపాయలు, విఐపి దర్శనం అంతకుముందు లేకుండే అది అంటే ఫ్రీ దర్శనం ఉండే. ఇప్పుడు మన మంత్రి గారు 200 రూపీస్ పెట్టి విఐపి దర్శనం ప్రకటించారు. దానిలో భాగంగా వారు కూడా 1000 టికెట్లు కొని దేవస్థానం 1,50,000 రూపాయలు పేమెంట్ చేశారు. కావున ఎవరి ఆర్థిక సోదరుని బట్టి వారు తీసుకొని దర్శనం చేసుకొని శ్రీ స్వామివారి కృపకు పాత్ర కాగలరని కోరినది. పి కిషన్ రావు, గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వీరభద్రస్వామి దేవస్థానం, కొత్తకొండ.